ఆ రోజుల్లో క్లవ్ దొరగారని విజయవాడ నుంచి మెడ్రాస్ వరకు బకింగ్హామ్ కాలువ త్రవ్వేటప్పుడు ఆ దైవజనుడు ప్రజలు ఎంత వాక్యం చెప్పినా మారట్లేదన్న పరిస్థితిలో ఆ కాలువ తవ్వే పరంపరలో కరువు కాటకాల మీద ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఈ కాలువ తవ్వే కార్యక్రమంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారికి గోధుమలు, ఆహార ధాన్యాలు ఉచితంగా జీతంగా ఇవ్వబడతాయి. ఆ పనికి ఆహార పథకం పెట్టి పగలంతా పని చేయించుకొని ప్రతిరోజు సాయంత్రం వాళ్ళకు సువార్త చెప్పేవాడట. 1876 సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ వాగు అనే ప్రాంతంలో క్లవ్ దొరగారు ఒకే రోజు 2222 మందికి బాప్తిసం ఇచ్చాడంటండి. ఒకే రోజు బాప్తిసాలు స్టార్ట్ చేస్తే విచిత్రం 3 రోజుల పాటు కంటిన్యూస్గా సాగిందటండి. 3 రోజుల పాటు